రావాల్సిన వార్తలు అయితే ఎక్కడా రాలేదు. అసలైన వార్త మొన్న ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్న ఘటన. నిన్న తను ప్రాణాలు విడిచిండు. ఆ కాలిన గాయాలతో తట్టుకోలేక మొత్తం బాడీ అంతా 95% కాలిపోవడంతో ఇంకా బతకడానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడ డాక్టర్లు కూడా చేయడానికి ఏం లేకుండా పోయింది. నేనంతా ఒక హైడ్రామా నడిచింది గాంధీ ఆసుపత్రిలో. సో ఆయన బాడీ ఇప్పుడు ఈశ్వరాచారి బాడీ జగద్గిరి గుట్టలో ఉంది. వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళది ప్రాపర్ వచ్చి సంగారెడ్డి, కానీ వాళ్ళు బతుకుదెరువు కోసం జగద్గిరిగుట్టకు వచ్చారు. ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు దీన్ని ఏ కోణంలో మనం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. చాలామంది అంటున్నారు ఇది గొప్ప త్యాగం. ఇది త్యాగం అవ్వదు. ఇది త్యాగం ఎట్లా అవుతుంది? చనిపోవడం అన్నది ఎప్పుడూ త్యాగం కాదు. తనకు తాను ఆత్మ బలిదానం చేసుకోవడం అన్నది త్యాగం కాదు. కాకపోతే మనం ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. సో తన ఒక కాజ్ కోసం తన ప్రాణాలు కోల్పోయిండు ఇంతవరకు ఓకే, కానీ దీన్ని మనం గొప్పగా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది ఇది తెలంగాణకే ప్రమాదం. తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది. దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. సో కాబట్టి అతని కుటుంబానికి న్యాయం జరగాలి. అతను ఏ దానికోసం అయితే మంటల్లో గాలిపోయిండో దానికోసం మనమంతా కొట్లాడాలి. ఇది ఈ ఆలోచనతో మనం ముందుకెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. ఇవాళ 10 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జగద్గిరిగుట్టలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో నాకు ఇంతకుముందే తెలంగాణ శ్యామ్ ఫోటోలు పెట్టినాడు. అన్న ఒక్క లీడర్ లేడీడా ఏంటి పరిస్థితి అని. వాట్సాప్ ఉందా అందులో? అయ్యో, ఒక్క లీడర్ రాలేదు ఇంతవరకు. ఏది? అయ్యో, ఒక్క లీడర్ రాలేదు అసలు. కనీసం ఏ లీడర్ ఇక్కడ లేడు అని. నిజమే కదా. నిన్నంతా గాంధీ హాస్పిటల్లో హడావుడి చేసిన మీరంతా కనీసం మరి ఇక్కడికి వెళ్ళాల్సి ఉండే కదా. మీ టీంనైనా పంపించాల్సి ఉండే కదా. సరే మీరు రాత్రి పండుకొని తెల్లారు వస్తారేమో, కానీ మీ టీంలనైనా అక్కడికి పంపించాల్సి ఉండే కదా. మీ నాయకులను మీ యొక్క కార్యకర్తలనైనా మీరు అక్కడికి పంపించాల్సి ఉండే కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఒకసారి శ్యామ్ అక్కడే ఉన్నాడు, మాట్లాడదాం. చిన్న చిన్న పిల్లలు పాపం ఎంత ముద్దుగున్నారో. అన్యాయం చేసిపోయింది కదా, కుటుంబానికి తప్పు చేసిండు కదా. చిన్న చిన్న పిల్లలు పాపం ఎంత ఇదిగా ఉన్నారో చూడండి. భవిష్యత్తు ఏంది పాపం, తండ్రి లేని పిల్లలు పాపం. అమ్మాయి వయసు కూడా చిన్న వయసు అమ్మాయిది. శ్యామ్తో ఒక్కసారి మనం మాట్లాడదాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें. ఇంకొకటి, ఇంతకుముందు నాకు ఒక వీడియో వచ్చింది. తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ అయిందట. ఆయనని పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇగో మరి ఏందో అర్థం కాదు. ఈ పేపర్లు అట్లే పాడైనాయి, గవర్నమెంట్ అట్లే పాడైంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని హౌస్ అరెస్ట్ చేసిన రెడ్డి రేవంత్ ప్రభుత్వం. బీసీలకు న్యాయం చేయాలని నిన్న ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించిన పోలీసులు. మల్లన్న ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా పోలీసులే. రెడ్డి రేవంత్ ఈ పిరికి పంద చర్యలు మానుకుంటే చైతన్యమైన మా బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. ఇగో ఇది పరిస్థితి. అరే అంత్యక్రియలకు పోవడానికి ఇబ్బంది ఏంది? అంత్యక్రియలకు పంపించడానికి ఇబ్బంది ఏంది? ఎంత అన్యాయం ఇది. ఆయన ఇంటి చుట్టూ మొత్తం పోలీసులను పెట్టిరట. సో ఇది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి. మొత్తం లోపల బయట అంతా పోలీసులు ఉన్నారట. అంత్యక్రియలకు కూడా పోవద్దట. ఇగో ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
కార్యక్రమం ఉంటాయి మధ్యాహ్నం కాదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? ఈ రెండు పాసిబిలిటీస్ పైనుంచి వచ్చినాయి. నేనేమంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు, ఓకే ఇక్కడే నేనేమంటున్నా, మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి, ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు అని అంటాం. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు, నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ని కలిసేది ఉంటది, మీరు ఎట్లా చెప్తారు? అది సిచ్యువేషన్ బాగాలేదుగా, సిచ్యువేషన్ బాగాలేదు. కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు, ప్రొవోక్ చేసే మనిషిని కాదు. హలో, ఏం నడుస్తుంది? హౌస్ అరెస్టా? ఏదన్నా హౌస్ అరెస్ట్ చేసిరట, నిజమేనా? పంపించిరా, వెళ్ళిపోయిరా? పంపిస్తా అంటారు మరి ఇప్పుడైతే. అంటే ఎందుకు అంత్యక్రియలకు వెళ్ళొద్దా? ఎట్లా, దేనికోసం పోలీసులు వచ్చినారు మీ ఇంటికి? వేరే కారణం? అడుగు మరి ఇస్తా, మరి ఆననే అడుగు, కారణం అడుగు, ఆననే. లౌడ్ స్పీకర్ పెట్టండి. చెప్పండి. ఏమైంది సార్? దేనికి హౌస్ అరెస్ట్? ఇక వీడియో కాల్ చేయరాకు, నీకే తెలుసు. హలో, రఘు, దేనికి దేనికి హౌస్ అరెస్ట్? దేనికి? అంత్యక్రియలకు పోవద్దంట. అంత్యక్రియలకు పోవద్దు, అక్కడికి పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ వర్షన్. అంత్యక్రియలో మధ్యాహ్నం గానీ నేను ఆఫీస్ కు పోవాలంటే కూడా ఆఫీస్ వరకు అలౌ చేసేటట్టున్నారు. ట్రై చేస్తున్నారే, ఆఫీస్ వరకు పోవచ్చు. అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళొద్దు? అది దాన్ని అడ్డుకోవడానికి ఎట్లా చెప్పండి మరి. మొత్తం ఎదురుగానే చుట్టూ చేరిరుగా. చుట్టుగా కింద డీసీఎంలు పెట్టుకొని కూర్చున్నారు. అంటే మీరు ఏమైనా గొడవ చేద్దాం అనుకున్నారా ఏంది అక్కడికి పోయి? గొడవలు చేయడం ఎప్పుడు మనం ఇప్పుడు చేసింది కాదు, అది మా బయలాలో కూడా గొడవలు అనే కార్యక్రమం లేదు. క్లియర్ గా మనకు ఒకటి అంత్యక్రియలు అనేది పాపం ప్రాణం పోయింది, అక్కడ నిలబడాలి, ఆ కుటుంబానికి అండగా భరోసాగా ఉండాలనేది మన ఉద్దేశం. సో మీరు అక్కడికి పోకూడదంటే అసలు గవర్నమెంట్ రాజకీయ కోణంలో చూస్తున్నగా అర్థమైతా ఉంది. తీన్మార్ మల్లన పోతే ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ వచ్చింది, ఎక్కడ వచ్చిందా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో? ఓకే. సో పొద్దున్నే వచ్చి కూర్చున్నారు, 6 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నేను ఆఫీస్ పోవాలంటే కూడా ఆఫీస్ పోలేకపోతా ఉన్నా. గ్రీవెన్స్ ఉంది నాకు, నేను పబ్లిక్ కలవాలంటే కూడా నాకు అలౌ చేస్తలేరు. ఇంకా కొద్దిసేపు చూసిన తర్వాత ఎట్లా పోవాలో అట్లా పోతా. ఇప్పుడు మరి వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ఏందో? హౌస్ అరెస్ట్ మీరేమనుకుంటున్నారు? హౌస్ అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని చేయాలి. ఆఫీసులు తిరగకుండా, హామీలు ఇవ్వకుండా, 42% ఇచ్చినాకనే ఎలక్షన్ పోతా అని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని హామీలు ఇవ్వకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఇంట్లో కూర్చోబెట్టాలి ఆయనని. నన్ను కాదు కదా, నేను హామీ ఇవ్వలేదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. నేను పోవడం వల్ల జరిగే నష్టం ఏంది అసలు? నేను పోవడం వల్ల కాదు, ఇప్పుడు మా ఇంటికాడ 100 మంది పోలీసులు ఉన్నారు. అసలు వీళ్ళకు ఇంతమందిని నా ఒక్కని మీద వినియోగించడం కంటే వాళ్ళ లాండ్ ఆర్డర్ కు ఇతర కార్యక్రమాల్లో బిజీగా చేయొచ్చు కదా. అంటే జనరల్ గా ఏదన్నా ధర్నానో ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే ఈ హౌస్ అరెస్ట్లు ఉంటాయి, కానీ అంత్యక్రియలకు ఎక్కడ పిలుపునిచ్చింది కూడా లేదు. మళ్ళా అంటే నేను బేసిక్ గా ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం కదా, ఈ ఫీల్డ్ లో ఉన్నాం కదా, అంత్యక్రియలకు పోయేటప్పుడు హౌస్ అరెస్ట్ అయితే ఎక్కడ లేదు. మరి చూడలేదు, ఫస్ట్ టైం అనిపిస్తుంది అంత్యక్రియలకు పోకుండా అడ్డుకోవడం. దానివల్ల ప్రజల ఎమోషన్స్ పెరుగుతాయి తప్ప తగ్గాయి కదా ఇట్లాంటి పనులు చేయడం వల్ల. సో మీరు ఎన్ని గంటలకి అంత్యక్రియలు ఉన్నాయో? మధ్యాహ్నం అటు ఇటు అవుతుందేమో. మధ్యాహ్నం అవుతుంది, కానీ పెద్ద నుంచే వచ్చి కూర్చున్నారు. ఎవరు ఆదేశాల మేరకు వచ్చిరట? పైన వాళ్ళు ఎప్పుడైనా పైన అంటారు కానీ మనిషి పేరు చెప్పారు కదా. ఓకే, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి, నేను ఈ పోలీసులకు చెప్తా ఉన్నా,
సార్ లాండ్ ఆర్డర్ గా మీ బాధ్యతగా మీరు ఉండొచ్చు, కానీ నేను కూడా బాధ్యత గల మనిషిని. అలాంటిది ఏమీ జరగకుండా సజావుగా నిలబడి ఆ అంత్యక్రియలు నిర్వహించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలనేది ఇంటెన్షన్ మాకు. నేను అదే చెప్తా ఉన్నా, మేము ఎవరిని ఏమి అనము. మీ ప్రాణమే పోయిన తర్వాత ఇంకా ఏం చేస్తాం? ఇప్పుడు ఏం మాట్లాడి ప్రాణం తీయగలుగుతాం? తీయలేం కదా. సో అందుకోసమని నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వినకపోతే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇది తీన్మార్ మల్లన్న, ఆయన వీడియో కాల్లో లైవ్లో మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, కూర్చున్నారు, బట్ చుట్టూ మొత్తం పోలీసులు ఉన్నారు. ఈ ప్లేస్లోనే ఆయన కూర్చోవడం జరిగింది. సిచ్యువేషన్ ఇది. మరి హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకు? ఆయన 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 అంత్యక్రియలకు పోతాడు, ఆయన టీంతో వెళ్తాడు, మళ్ళీ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు, మళ్ళీ వస్తాడు. ఆయనలాగా చాలామంది వెళ్తారు కదా. ఇప్పుడు బీసీ సంఘాల నాయకులందరూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, ఇంకొంతమంది అక్కడే ఉన్నారు. మరి అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తే మరి అక్కడ కార్యక్రమం ఎట్లా, ఏ రకంగా? మరి ఫ్యామిలీని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా? రేపు పొద్దున ఫ్యామిలీని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇది అన్యాయం కదా. ఇప్పుడు ఏదైనా ధర్నాకి వెళ్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అంటే ఓకే. అంత్యక్రియలకు పోయి ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేస్తారా? అక్కడ చావు జరిగింది కదా, చావు జరిగింది, వాటికి సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ కావాలి. ఇదో రకమైన అరాచకం అన్నట్టు.